హాయ్ ఫ్రెండ్స్, చూడండి ఇలా నేను తెలుగులో చెప్తున్నాను మీకు. ఇది చూసారా, కారం ఇంట్లోనే పట్టించినాం ఎండాకాలంలో. ఇదిగోండి, ఇది మినపప్పు, ఇది వెల్లిపాయలు, ధనియాల, జీలకర్ర, కరివేపాకు. అంటే ఇవన్నీ కలిపి ఇప్పుడు మనం మసాలా కారం చేస్తున్నామండి. ఈ మసాలా కారం మనం ఎప్పుడు పడితే అప్పుడు ఏ కర్రీలోనైనా వేసుకోవచ్చండి. ఇడ్లీ, దోశలు, వడలు అన్నిట్లోకి వేసుకోవచ్చు. ఈ కారం చాలా టేస్ట్గా ఉంటుంది, చాలా మంచి సువాసన వస్తుంది. గ్రేవీ కర్రీలో అయితే సూపర్గా ఉంటుందండి. నేను తిన్నాను, టేస్ట్ చేశాను, అందుకే మీకు కూడా చూపించాలని నేను చూపిస్తున్నాను తయారు చేసి. ఇప్పుడు మనం కడాయిలో ఇవన్నీ వేడి చేయాలి. పొందుకో చూడండి, కొంచెం నూనె వేస్తున్నా, బాగా వేయట్లేదు ఎందుకంటే కారం కదండి, బాగా వేయను. ఇవి కొంచెం ఫ్రై అయ్యేదాకా ఈ జీలకర్ర ఇవన్నీ ఫ్రై అయ్యాక నూనె వేడెక్కినాక వేస్తాను. ధనియాలు వేసాను చూడండి. కొంచెం కరివేపత్త కూడా వేస్తున్నా. అట్లానే మినపప్పు ఒకదాని తర్వాత ఒకటి అన్నీ వేసుకుంటూ పోవాలి. జీలకర్ర అనేది తర్వాత వేస్తాను కొంచెం. చూస్తున్నాను చిట్టపెట్టిగా జీలకర్ర పెట్టింది. ఇప్పుడు జీలకర్ర వేస్తాను. ఈ ఎల్లిపాయలు అనేది వేయించనండి, ఇవి కచ్చానే వేస్తాం, ఎందుకంటే మంచి స్మెల్ వస్తుంది కచ్చా వేస్తే. ఇవన్నీ ఇప్పుడు ఈ మిక్సీ గ్రైండర్లో తిప్పుతానండి, గ్రైండర్ చేస్తాం, పౌడర్ లెక్క చేస్తానండి. అయిపోయిందండి. ఎక్కువసేపు పట్టదండి, చాలా తక్కువ టైం తీసుకుంటుంది. మనం ఎప్పుడు పడితే అప్పుడే చేసుకోవచ్చు. ఇవి కొంచెం చల్లారనియాలండి. చల్లారినాక అవి పొడి పొడి అవుతాయి. వేడి మీద చేస్తే అది పేస్ట్ అయిపోతుంది మొత్తం. కొంచెం చల్లనియాలి, ఫ్యాన్ కింద పెట్టాలి, ఆ తర్వాత చేసుకోవాలి. ఇప్పుడు చేస్తే ఏంటంటే మన పేస్ట్ తయారవుతుంది, పొడి రాదు. ఇది గుట్ట ఇది ఇవి చల్లారనివ్వాలి. నేను ఫ్యాన్ కింద పెడతా కొంచెంసేపు బస్. చూడండి ఫ్రెండ్స్, నేను అన్నీ వేసేసాను. ఈ గరం చేసినవి చల్లగా అయినాక ఇదిగో ఎల్లిపాయలు, ధనియాల, జీలకర్ర, కరివేపాకు, మినపప్పు అన్నీ జార్లో వేసేసాను. ఫస్ట్ ఇది గ్రైండ్ చేస్తాను, తర్వాత కారం, ఉప్పు రెండు కలుపుతాను. కొంచెం ఉప్పు కూడా వేసేస్తాను ఇప్పుడే, ఎందుకంటే మనం కారప్పొడి పట్టించినప్పుడు కొంచెం ఉప్పు వేస్తాం దాంట్లో ఎండాకాలంలో. ఫ్రెండ్స్ కొంచెం ఉప్పు వేసాను. ఇప్పుడు దీన్ని గ్రైండ్ చేస్తే అయిపోతుంది. ఆ తర్వాత కారం కలుపుతాను దీంట్లో. చూడండి ఫ్రెండ్స్, నేను పూర్తిగా చల్లారనివ్వకుండానే గ్రైండర్ పట్టినందుకు కొంచెం తడి తడిగా ఉంది. మీరు అట్లా చేయకండి, బాగా చల్లారినాకనే పట్టండి. ఇప్పుడు దీంట్లో ఇంకొకసారి తిప్పి కారప్పొడి వేస్తానండి, అందుకే చూపిస్తున్నా మీకు. మీరు అంటారు ముద్ద ముద్ద వచ్చేసింది అంటారు, అట్లా అనకుండా చూపిస్తున్నా. మీరు పూర్తిగా చల్లారినాకనే వేయండి. చూడండి ఫ్రెండ్స్, నాకు ఆ మసాలా కారం తయారైపోయింది. మీరు దీన్ని ఇడ్లీ, దోశ, మళ్ళీ వేడి వేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని లేకపోతే నూనె వేసుకొని తినొచ్చండి. ఇంకా చెప్పాలంటే మనం కర్రీస్లో, గ్రేవీ కర్రీస్లో వేస్తే సూపర్గా ఉంటుందండి. నేను ట్రై చేశాను, చాలా టేస్ట్గా ఉంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు నేను దీన్ని గాజు దాంట్లోనే కంటిన్యూ చేస్తాను. ఇది వేడిగా లేదు కాబట్టి మనం ఇప్పుడే బాక్స్లో పెట్టుకోవచ్చు. వేడిగా ఉన్న వస్తువులు ఎప్పుడు కూడా ప్యాక్ చేయొద్దు, మూత పెట్టద్దు అనమాట. ఎప్పుడైనా క్యారేజ్లో అయినా టిఫిన్ బాక్స్లో అయినా కొంచెం చల్లారినాకనే మనం కంటైనర్ బాక్స్లో పెట్టాలండి. చూడడానికి కూడా ఎంత బాగుంది అసలు. ఇప్పుడే వేడి వేడి అన్నం తీసుకొని నెయ్యి వేసుకొని తినాలనిపిస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఇది కరివేపాకు గ్రీన్గా
ఎల్లిపాయలు అన్నీ కనిపిస్తున్నాయి. స్మెల్ కూడా చాలా బాగా వస్తుంది. ఎప్పటి నుంచో చెయ్యాలని అనుకుంటున్నా. ఇలా కొంచెం ఫ్రీగా ఉందని ఇది చేశాను. ఇది దోశల పైన కూడా మనం ఎగ్ దోశ వేసినప్పుడు కూడా దాని మీద వేస్తే సూపర్ ఉంటుందని. చూసారా ఫ్రెండ్స్, నా కారపొడి 10 నిమిషాల్లో అయిపోయిందండి. 10 నిమిషాల్లో ఎల్లిపాయ కారం అనొచ్చు, మీరు మసాలా కారం అనొచ్చు, ఇడ్లీ దోశల కారం అనొచ్చు, కర్రీస్లో మసాలా కారం కూడా అనొచ్చండి. చూసారా ఎంత మంచిగా వస్తుంది. ఎప్పుడైనా కారపొళ్ళు నెయ్యి కాకుండా కారపొడి ఎప్పుడైనా గాజు దాంట్లో పెట్టేటట్టు చూసుకోండి, మంచిగా ఫ్రెష్గా ఉంటుంది. కారపొడి ఎప్పుడైనా గాజు పాత్రలో పెట్టుకోండి. మన ఉప్పు కూడా ఎప్పుడైనా గాజు పాత్రలోనే పెట్టాలంటారు, వంటగదిలో మంచిది అంటారు. మీరు ట్రై చేయండి. నేను కూడా గాజు పాత్రలోనే ఉప్పు పెడతాను.